రాజ్, కావ్య వాళ్ళైతే వస్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ అయితే రాజ్‌కి అప్పుని పరిచయం చేస్తూ ఉంటాడు. తిన పేరు కూడా పొట్టే అన్నయ్య అని అంటూ ఉంటాడు. "ఏమన్నావు?" అని చెప్పేసి రాజ్ అనేసరికి, "నాకెందుకో మిమ్మల్ని అన్నయ్య అని పిలవాలనిపించింది. మీరు మా అన్నయ్యలానే ఉన్నారు" అని కళ్యాణ్ అంటూ ఉంటాడు రాజ్‌తో. "అవునా? నువ్వు కూడా నా తమ్ముడివే. ఇక నిన్ను నేను తమ్ముడని పిలుస్తాను" అని రాజ్ అంటూ ఉంటాడు. అలా అనగానే నిజంగా అని చెప్పేసి కళ్యాణ్ అయితే చాలా రాజ్ దగ్గరికెళ్ళి హగ్ చేసుకుంటూ ఉంటాడు. అలా హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక తిను నా ఫ్రెండ్ అన్నయ్య అని అంటూ ఉంటాడు. తినంటే మా ఆవిడకి నచ్చదు అని అనేసరికి, ఎందుకు అని అంటూ ఉంటాడు రాజు. తనకి హెల్ప్ చేయడం మా ఆవిడకి నచ్చదు అని అంటే, తిను ఫ్రెండే కాదు గర్ల్ ఫ్రెండ్ అని అప్పు అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటుంది. అనేసరికి, అయినా నేనేం తప్పు చేశాను అన్నయ్య, తనకి తన హస్బెండ్ ద్వారా ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేశాను. అది తప్పన్నట్లుగా అప్పు ఎంచి అంటుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి, అవునా, ఇదేదో నా లైఫ్‌లో జరిగినట్లుగా ఉందే అని అనేసరికి కావ్య అయితే అవునా అని షాక్ అవుతూ ఉంటుంది. ఇక తన ఫ్రెండ్ కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇలాంటిదేదో నాకు నా లైఫ్‌లో ఏదో ఉన్నట్లుగా, అలాంటిదేదో నేను కూడా చేసినట్లుగా అనిపిస్తుంది అనైతే రాజు తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసి కావ్య అయితే చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ ఫ్రెండ్ కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాంటిది నా లైఫ్‌లో జరిగిందా? లేదా నేను అలా అనుకుంటున్నానా? అనేది భ్రమపడుతూ ఉంటాడు రాజు.